Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ ఫ్లేవర్ అండ్ ఫ్యాషన్స్. ఈరోజు వీడియోలో బంగాళదుంప ముద్ద ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇందులోకి కారం కానీ లేదా మసాలా కానీ ఏమీ వాడం, బట్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే రెసిపీ అండి ఇది. అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ, క్విక్గా అయిపోయే రెసిపీ అన్నమాట. సో ఈ టేస్టీ బంగాళదుంప ముద్ద వేపుడు ఎలా చేసుకోవాలో క్విక్గా చూసేద్దామా. ఫస్ట్ దీనికోసం బంగాళదుంపల్ని ప్రెషర్ కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg బంగాళదుంపల్ని నీట్గా వాష్ చేసి, పెద్ద సైజు బంగాళదుంపలు ఉన్నందున 2 భాగాలుగా చేసి, అవి ములిగేంత వరకు వాటర్ పోసి 1 or 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్న బంగాళదుంపల పైన పొట్టు తీసి మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చిన్న సైజు బంగాళదుంపలు అయితే కట్ చేయకుండా డైరెక్ట్గా ఉడికించుకోవచ్చు. ఫ్రై చేసుకోవడం కోసం కావాల్సిన పదార్థాలు: 2 రెమ్మలు కరివేపాకు, 6 లేదా 7 ఎండుమిర్చి. స్పైసెస్ ఏమీ వేయం కాబట్టి ఎండుమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసుకుని ఇలా కచ్చాపిచ్చగా దంచి పెట్టుకోవాలి. తరిగి పెట్టుకున్న మీడియం సైజు ఒక ఉల్లి. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ఫ్రై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసి, ఆవాలు చిట్పట్లు ఆడాక 1/2 టీ స్పూన్ జీరా వేసుకుని, అలాగే 2 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకుని, చాయ మినపప్పు కూడా 2 టీ స్పూన్స్ వరకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకుని అవి కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు వేసి వేయించుకోవాలి. లంచ్ బాక్స్కి అయితే ఇది చాలా ఈజీ రెసిపీ. ఆనియన్స్ ఇవన్నీ బాగా వేగిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముద్దని వేసి, ఇలా వేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే అంతా చక్కగా కలుస్తుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా, సింపుల్గా, క్విక్గా అయిపోయే బంగాళదుంప ముద్ద వేపుడు రెడీ అయిపోతుంది. సమ్మర్లో కర్రీస్ అవి అయితే తినాలనిపించదు కదండి. అలాంటి టైంలో ఇలా ఫ్రై చేసి కొద్దిగా రసం లేదా పప్పుచారుతో ఫుల్గా హ్యాపీగా తినేసేయచ్చు అన్నమాట. మనం ఎప్పుడూ చేసే పొడిగా బంగాళదుంప వేపుడు కాకుండా ఇలా ముద్ద వేపుడు చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా అందరూ చక్కగా లైక్ చేస్తారండి. డెఫినెట్గా ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.